ప్రకాశం జిల్లాలో గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. దోర్నాల మండలం బోడెనాయక్ తాండా దగ్గర గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 1,500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు పోలీసులు. చెడు అలవాట్లకు బానిసైన ముగ్గురు యువకులు అరకు ప్రాంతం నుండి గంజాయిని తెచ్చుకుని శ్రీశైలం రోడ్డులో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈరోజు దోర్నాల మండలం బోడెనాయక్ తాండా దగ్గర క్రాస్ రోడ్ లో ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వారు గంజాయిని అరకు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ శ్రీశైలం సున్నిపెంట ఏరియాల్లో వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముదామని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మాకు సమాచారం రావడంతో ఎస్ఐ గారు తహసీల్దార్ గారితో వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకుని సమాచారం నాకు ఇవ్వడంతో నేను వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈజీగా డబ్బు సంపాదించాలని, ఏదైనా ఇల్లీగల్ వేలో వెళ్ళి డబ్బు సంపాదించాలని అనుకొని ఈ విధంగా అరకు నుంచి గంజాయి తెచ్చుకొని అమ్ముదాము అని చెప్పేసి తీసుకొని వచ్చారు. అది ఈ నెల 2వ తేదీ అరకు వెళ్ళి అక్కడి నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ దోర్నాల్లో పెట్టుకొని ఈరోజు వాటిని తీసుకొని సున్నిపెంట వైపు వెళ్ళి అమ్ముకుందామని మధ్యలో ఆగి చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసుకోవడానికి ఫారెస్ట్ దగ్గర ఆగారు. ఈ క్రమంలో మాకు సమాచారం రావడంతో మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి అనేది యువతకి చాలా హానికరం, మరియు వాళ్ళకి ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉంది. మానసిక స్థితి కూడా కోల్పోయి దాడులు చేయటం, గొడవలు అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి గంజాయి ఎక్కడ కనబడినా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అందరికీ తెలియజేస్తున్నాం.